నేడు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించిన గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుకి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు మతి భ్రమించి కాకుండా ఆలోచించి మాట్లాడాలని, నాలుక ఉందని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ను ఎలా పడితే అలా మాట్లాడితే నోటికి తాళం వేస్తామని హెచ్చరించారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో చేసి చూపెట్టు. ఇప్పుడున్నది నీ ప్రభుత్వమే కదా అని మైనంపల్లి హనుమంతరావుపై మండిపడ్డారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం 170 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకొని 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గానికి తరలించిందన్నారు. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 170 కోట్ల రూపాయలను ప్రస్తుత మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిధులను మంజూరు చేయించి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులను చేయించాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితులపై ముసలి కన్నీరు కారుస్తున్న మైనంపల్లి హనుమంతరావుకి దమ్ముంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి రామాయంపేట కెనాల్, సంగారెడ్డి కెనాల్, తుర్కపల్లి కెనాల్, జగదేవ్పూర్ కెనాల్లోకి నీటిని వదలడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కూడవెల్లి, హల్దీ వాగులను జీవనదులుగా మార్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. అంతేకాకుండా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, నల్గొండ వరకు గోదావరి జలాలను మండు టెండల్లో సైతం పారించి రైతులకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు దాదాపు 98% పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో భూములు త్యాగాలు చేసిన ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు దాదాపు 440 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వారికి కూడా గత ప్రభుత్వమే ఇచ్చేది అన్నారు. కానీ వారికి సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులలో అడ్రస్లు హైదరాబాద్ మరియు ఇతర ప్రదేశాలలో ఉండటం వలన ప్యాకేజీలు 2% మందికి మాత్రమే పెండింగ్లో ఉండటం జరిగిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు ఏర్పడినా ఇప్పటి వరకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో మాత్రమే నిర్వాసితులకు ప్యాకేజీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇవ్వవలసిన ప్యాకేజీలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, నోరుందని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు, నిర్వాసితులు అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఉప్పల మెట్టయ్య, దుర్గా ప్రసాద్, అత్తిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగానికి కానీ, గజ్వేల్ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు, గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు, గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు. ఆర్ఎండ్ఆర్ కాలనీ, కొండపోచమ్మ సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ దాదాపుగా 98% క్లియర్ చేసినాం. 10,000 కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో వాళ్ళ యొక్క భూముల విలువలు, వాళ్ళ యొక్క ఇంటి విలువ, ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి 18 సంవత్సరాల నింటే వాళ్ళ ప్యాకేజు, వాళ్ళ కొడుకు 18 సంవత్సరాల నింటే వాళ్ళ కొడుకు ప్యాకేజు, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10,000 కుటుంబాల్లో 9,600 కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. 2 రిజర్వాయర్లో కలిపి 400 ప్యాకేజీలు ఇవ్వాలి. ఆ 400 కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల, కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల, కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది.
ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి ఆర్ఎండ్ఆర్ కాలనీకి. ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే. గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది. మరి ఇవాళ నిన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. మైనంపల్లి హనుమంతరావు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా? సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు, గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి నీ మెదక్ చేసుకో. మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్కు రింగ్ రోడ్ ఇచ్చిండు. మెదక్ కొండపోసమ్మ అక్కడ ఏడుపాయల తల్లికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మెదక్ అభివృద్ధి కోసం దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిండు. గజ్వేల్కి 170 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు, ఆర్ఎండ్ఆర్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇవాళ 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1200 కోట్లు తీసుకురా. కాకినాడలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు, ఆర్ఎండ్ఆర్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇవాళ 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1200 కోట్లు తీసుకురా. కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి నోటికి తీట ఉంటే చాలా కష్టం. ప్రజలు చూస్తుండ్రు. తీట ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు. నిన్ను మల్కాజ్గిరిలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. ముందాల నీ దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో. ఇలా హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం అమ్మ నాన్న పుట్టిన వల్గర్ లాంగ్వేజ్ ఎంతయా? మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. ప్రజలు ఉన్నారు ఇక్కడ. నిన్న వచ్చినావు మల్లన్న సాగర్కి, మా ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు. కనీసం వాళ్ళ బాధలు విన్నావా? వాళ్ళ బాధలు విన్నావా? నువ్వు ఎప్పుడన్నా ఒక్క మాట విన్నావా? నీ భాగవతము, నీ ముచ్చట, నీ లొల్లి, నీ తిట్టుడే తప్ప ప్రజలకు ఎక్కడన్నా పనికొచ్చేది? ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చినావు, కూర్చున్నబెట్టు, మాట్లాడు. ఎవరికి రాలేదో ఇస్తా అని చెప్పు. నీ ప్రభుత్వం ఉంది కదా, 400 కోట్లు కావాలి, తీసుకురా. అట్లలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఇక్కడ ప్రజలు క్షమించరు. మరి మీ మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.